శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 25వ తేదీ 1వ నెల 2025 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పౌష్యమాసం, కృష్ణపక్షం, ఏకాదశి తిథి సాయంత్రం 6:24 వరకు, తదుపరి ద్వాదశి. జ్యేష్ఠ నక్షత్రం ఈనాడు పూర్తిగా ఉన్నది. ధ్రువం యోగం తెల్లవారుజామున 3:40 వరకు, తదుపరి వ్యాఘాత యోగం. బాలవకరణం సాయంత్రం 6:24 వరకు, తదుపరి కౌలవకరణం. ఇక నేటి అమృత ఘడియలు రాత్రి 9:44 నుండి 11:27 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:45 నుండి 8:15 వరకు. వర్జ్యం ఉదయం 11:25 నుండి 1:08 వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు. ఇక ఈనాటి విశేషం సర్వ ఏకాదశి. ఈనాడు ప్రతి ఏకాదశికి ఒక పేరు ఉంటుంది. అటువంటి పేర్లలో ఈనాటి ఏకాదశి పేరు షట్తిల ఏకాదశి. ఈ షట్తిల ఏకాదశి పర్వాన్ని ఆచరించడం, ఏకాదశి వ్రతాన్ని చేయటం వల్ల సమస్త ఈతి బాధల నుండి మనకి విముక్తి లభిస్తుంది. సర్వేషాం భోజనద్వయం అని ఏకాదశి గురించి చెప్తారు. అంటే దీన్ని అర్థాన్ని గనక మనం చక్కగా పరిశీలిస్తే మామూలుగా మనకి ధ్వనించేది ఏమిటంటే సర్వేషాం భోజనద్వయం, అందరికీ 2 భోజనాలు అని చెప్తారు. కానీ ఇక్కడ సర్వేషాం భోజనద్వయం అంటే 2 తప్పకుండా మీరు ఆచరించవలసినటువంటి విధులు ఉన్నాయి ఈ ఏకాదశి నాడు అంటారు. ఏమిటి ఈ 2 విధులు అంటే, 1 భగవదారాధన చేయటం, 2 భగవంతుడి నిమిత్తం ఉపవాసాన్ని ఆచరించటం. నిరాహారో ఉపవాస అని ఒక మాట, అంటే నిరాహారంగా ఉండడం. ఎందుకు నిరాహారంగా ఉండడం అంటే, ఈ రోజు ఏదైతే ఉన్నదో, ఈ ఏకాదశి ఏదైతే ఉన్నదో దీన్ని భగవంతుడికి పరిపూర్ణంగా కేటాయించడం కోసం దైహిక క్రియలకు కొంచెం దూరంగా ఉండాలి. అంటే తిండి, నిద్ర వీటికి కొంచెం దూరంగా ఉంటే శరీరం సహకరిస్తుంది. కాబట్టి భగవంతుడి సేవలో పూర్తిగా మనం నిమగ్నం అవ్వగలుగుతాం. ఇక ఉపవాసం అనే పదానికి ఉన్నటువంటి మరొక అర్థం ఏమిటంటే ఉపసమీప్యతే వాస ఉపవాస, భగవంతుడికి మరింత దగ్గరగా ఉండడమే ఉపవాసం అన్నారు. అటువంటి ఈ భోజనద్వయం అంటే ఈ 2 నియమాలు పాటించమన్నారు. ఇక 2 భోజనాలని కూడా అన్నారు. ఏమిటి ఈ 2 భోజనాలంటే, 1 భగవన్నామం అనేటటువంటి అమృతాన్ని ఆస్వాదించి ఆకలి తీర్చుకోవడం ఒక భోజనం అయితే, 2వది భగవంతుడి ఆరాధన చేసి చేతులతో చేసినటువంటి కర్మలన్నింటినీ కూడా దూరం చేసుకునేటటువంటి పుణ్యప్రసాదాన్ని పొందడం ఒక 2వ భోజనంగా చెప్పారు. అందులో ఇవాళ షట్తిల ఏకాదశి అన్నారు. తిలలు చాలా విశేషమైనవి, విష్ణువు దేహం నుండి ఆవిర్భవించినవి. అటువంటి ఆ తిలలతో 6 పనులు ఇవాళ చేయమన్నారు. ఏమిటా 6 అంటే, నువ్వులను నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయమన్నారు. అట్లనే నువ్వులను నీళ్ళల్లో వేసుకొని తీర్థంగా గ్రహించమన్నారు. నువ్వులతో చేసినటువంటి పదార్థాన్ని విష్ణువుకి నివేదించి భుజించమన్నారు. అట్లాగే నువ్వులో నూనెతో దీపారాధన చేయమన్నారు. దానితో పాటు నువ్వులను ఈనాడు దానం ఇవ్వమన్నారు. ఇట్లా ఈ 6 క్రియలు ఈ షట్తిల ఏకాదశి నాడు చేయమని చెప్పారు. కనుక దీన్ని షట్తిల ఏకాదశి అన్నారు. ఈ షట్తిల ఏకాదశి నాడు ఒక్కరోజు ఉపవాసం చేస్తే చాలు 6 జన్మల ఉపవాస ఫలమని మనకి ఏకాదశి వ్రతంలో ప్రత్యేకంగా చెప్పబడుతుంది. అటువంటి షట్తిల ఏకాదశి నాడు విష్ణువు యొక్క దివ్యకృపకు అందరూ పాత్రలు అవుతారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది 12 రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సకల కార్యాలు శుభావహంగా పరిపూర్తి అవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాల్ని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ ఏకాదశి, శనివారం, నక్షత్రం జ్యేష్ఠ. నేటి విశేషం ఈరోజు షట్తిల ఏకాదశి. తిలోద్వర్తి, తిలస్నాయి, తిలహోమి, తిలోదకి, తిలభుక్, తిలదాత షట్తిలా పాపనాశనా.
ఈ రోజున క్రిందటి రాత్రే నువ్వుల్ని స్నానం చేయవలసినటువంటి పాత్రలో వేసుకుని ఆ నువ్వుల నీటితోనే స్నానం చేయడం, స్నానం చేయడానికి ముందుగా నల్ల నువ్వుల్ని బాగా దంచి ఆ పొడిని తిల ఉద్వర్తి పైకి అలా రాసుకుంటూ నలుచుకుని స్నానం చేయడం, తిలలతో ఉండేటటువంటి నీళ్లనే స్నానం చేయడం అని అనుకున్నాం, దాన్ని పరిపూర్తి చేయడం, భోజనంలో కూడా నువ్వుల పిండిని మాత్రమే ఒక పదార్థంగా చేసుకుని తినడం, తిలలతో హోమం చేయడం, తిలలని దానం చేయడం, ఈ విధంగా 6 విధాలైనటువంటి తిలలు నువ్వుల్ని ఉపయోగించినట్లయితే తప్పక పాపనాశనా పాపం పోతుంది అని పంచాంగకర్తలు చెప్తారు. కానీ శారీరకమైనటువంటి ఆరోగ్యం చక్కగా ఉంటుంది అనేది దానిలో భావం. వేడి ఏమాత్రమూ లేనటువంటి ఈ కాలంలో వేడివిని కలిగించేటటువంటి నల్ల నువ్వుల్ని ఈ విధంగా వాడడం చాలా చాలా ఉత్తమమైనటువంటి మాట. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడు వక్రీకరించున్నాడు, మిథునంలో కుజుడు వక్రీకరించున్నాడు, కన్యలో కేతువు ఉన్నాడు, వృశ్చికంలో చంద్రుడున్నాడు, ధనుస్సులో బుధుడున్నాడు, మకరంలో రవి ఉంటే, శుక్ర శనులు కుంభంలో ఉంటే, మీనంలో రాహు ఉన్నాడు. ఈ తాత్కాలికమైనటువంటి గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ ధైర్యాన్ని చూపిస్తారు, పెట్టుబడిని పెట్టడంలో సాహసాన్ని ప్రదర్శించగలుగుతారు, అనుకున్న దానికి మించి పెట్టుబడిని పెట్టి ఆర్థికమైనటువంటి లాభాన్ని ముందు నాటికి పొందగలుగుతారు. అన్నదమ్ములతో అపచెల్లెలతో ఏ విధమైనటువంటి వ్యతిరేక భావము లేకుండా చేసుకున్న కారణంగా సుఖాన్ని దుఃఖాన్ని శుభవార్తని అశుభవార్తని వారికి తెలియజేస్తూ అవసరమైతే ఓదార్పుని, లేని పక్షంలో అభినందనని పొందగలుగుతారు. షత్తుల ఏకాదశి శనివారం సందర్భంగా మేషరాశి వారు శని దైవాన్ని 19 మార్లు మంత్రపూర్వకంగా ప్రార్థించి నువ్వులని దానం చేసినట్లయితే వ్యాపారంలో లాభం కలిగే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని కూడా దృష్టితో పరిశీలిస్తూ ఉంటారు, దైవ దర్శనానికి ప్రాముఖ్యాన్ని ఇస్తారు, ఆధ్యాత్మిక గురువు యొక్క సూచనల మేరకే ఎక్కడికైనా వెళ్ళడం, దైవ దర్శనాన్ని చేసి తిరిగి రావడం చేస్తూ ఉంటారు. దూరభార ప్రయాణాలను చేయడానికి ఏమాత్రము లెక్క అనేటటువంటిది లేకుండా ఉంటారు. ఆధ్యాత్మిక గురువు యొక్క సూచనని పాటించడం మంచిదే, కానీ అంత ఎక్కువగా గుడ్డి నమ్మకం లేకుండా ఉండడం మాత్రం శ్రేయస్కరం. షట్తుల ఏకాదశి శనివారం సందర్భంగా వృషభ రాశి వారు శని శ్లోకాన్ని 19 మార్లు పఠించి నల్లనైన గొడుగుని దానాన్నిగా చేసినట్లయితే ధన లాభం ఆకస్మికంగా కలిగే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉంటారు, శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు, సంతానానికి సంబంధించినటువంటి విద్యా ప్రాభవం కోసమని విశేషమైనటువంటి పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా చేర్చే అవకాశం ఉంది. పెట్టుబడిని పెట్టేటటువంటి సందర్భంలో పెద్దలతో సంప్రదించి చేస్తారు. పెద్దలు ప్రస్తుతానికి పెట్టుబడిని వద్దు అని అన్నటువంటి కారణంగా ఎక్కడా పెట్టుబడిని పెట్టకుండా ఉండగలుగుతారు. న్యాయస్థానం ఆ మధ్య అనుకూలమైనటువంటి తీర్పుని ఇచ్చి ఉన్నటువంటి కారణంగా చాలా ధైర్యంగా ఉండగలుగుతారు.
షట్ల ఏకాదశి శనివారం సందర్భంగా మిథున రాశి వారు శని దైవాన్ని 19 మార్లు ప్రదక్షిణాన్ని చేస్తూ ఆయనకు తైలాభిషేకాన్ని కానీ చేసినట్లయితే తప్పక ఆరోగ్య లాభంతో పాటు వ్యాపారంలో శుభవార్త కూడా వినిపించే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే డోలాయమానమైనటువంటి పరిస్థితిలో ఊగులాటలో ఉంటారు తప్ప స్థిరమైన నిర్ణయాన్ని ఏ విషయంలోనూ చేయలేకపోవచ్చు. పిల్లలకు సంబంధించిన ఆస్తిపాస్తుల్ని ఎవరికి వారికి పంచడానికి సంబంధించినటువంటి ఆ వీలునామాని రాయాలనే ఆలోచన కలిగినా వెంటనే చేయలేకపోవచ్చు. న్యాయవాదుల్ని, గొప్పదైనటువంటి న్యాయ సంస్థని సంప్రదిస్తూ ఏం చేయాలనేటువంటి ఆ సంప్రదింపులతో ఈరోజు గడిపే అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా తాము ఇవ్వవలసినటువంటి రుణాలు ఏమున్నాయో ఆ విషయంలో మంచి ఒత్తిడితో ఉండే అవకాశం గోచరిస్తోంది. షట్ల ఏకాదశి శనివారం సందర్భంగా కర్కాటక రాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని పసుపు అక్షతలతో పూజించినట్లయితే తప్పక విదేశీయాన సౌకర్యంతో పాటు ఆర్థిక వసతి కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పూర్వం ఏ భూముల కొనుగోళ్ళు అమ్మకాలు చేసి ఉన్నారో ఆ వ్యాపారంలో ఒక చిన్న చిక్కు తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాని గురించిన అవగాహన ఉన్నటువంటి వారు సరైనటువంటి సమాధానాన్ని లిఖితపూర్వకంగా ఇవ్వవలసి రావచ్చు. పై అధికారులకి ఇచ్చేటటువంటి సందర్భంలో జాగ్రత్తని పాటించడం తప్పనిసరి. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. సంతానానికి సంబంధించిన విద్య అనుకూలంగా ఉంటుంది. చాలా చక్కనైనటువంటి సంతోషానికి పాత్రులయ్యే తీరులో కూడా విద్యార్థుల విషయంలో సంతానానికి సంబంధించిన తమ పిల్లల విషయంలో ఎంతో ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. షట్ల ఏకాదశి శనివారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారిని తమలపాకులతో పూజించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉండొచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పైకి మెత్తగా ఉన్నట్లు కనిపించినప్పటికీ కూడా వారిని కదిలించినట్టయితే గట్టిగానే మాట్లాడే తనంతో ఉంటారు. తాము గృహాన్ని కొనాలి అని అనుకుంటారు, కానీ గృహాన్ని కొనేటటువంటి ధైర్యం, అవకాశం ఏమాత్రం ఉండకపోవచ్చు. తాత్కాలికంగా ఉండేటటువంటి వాతావరణ పరిస్థితికి అనుగుణంగా శారీరకమైనటువంటి, ముఖ్యంగా శ్వాసకోశపరమైనటువంటి అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి క్షణం ఆచితూచి ఆహార వ్యవహార విషయాల్లో పరిశీలించుకుంటూ ఉండి తీరాల్సిందే. దూరపు ప్రయాణాలని చేయవలసిన అవసరం బలంగా ఏర్పడుతూ ఉంటుంది. అవకాశం ఉన్నంతలో వారికి బదులుగా గట్టి నమ్మకమైనటువంటి వ్యక్తిని, ఆత్మీయుడైనటువంటి వాడిని పంపించి విషయాన్ని పరామర్శింపజేసుకోవడం అవసరం. షట్ల ఏకాదశి శనివారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీకృష్ణమూర్తిని తులసీ దళాలతో అర్చించినట్లయితే తప్పక ఉద్యోగ భద్రత సిద్ధించే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూసినట్లయితే సొంతంగా వాహనాన్ని నడపడం సరికాదు. సకాల నిద్ర, సకాల భోజనాన్ని పాటించడం తప్పనిసరి. దైవానికి సంబంధించినటువంటి ఆరాధనలు చాలా తక్కువగా ఉన్నటువంటి కారణంగా ఆ శక్తి లభించడం కోసమని ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రానికో లేక తీర్థయాత్ర ప్రదేశానికో అనుకూలుడైనటువంటి దైవానికి సంబంధించిన ఆ క్షేత్రానికి వెళ్ళడం చాలా అవసరం. మొక్కులు మొక్కుకునేటటువంటి సందర్భంలో అది ఉచితమా అనుచితమా అనేది గమనించుకుని మాత్రమే మొక్కుకోవాలి తప్ప యథా ఆలాపంగా మొక్కేసుకున్నట్లయితే కొన్ని ఇబ్బందులకి గురి కావాల్సిన అవసరాలు రావచ్చు.
పై అధికారులు అనుకూలంగానే ఉంటారు, క్రింది అధికారులు కూడా చక్కనైనటువంటి పద్ధతిలో ఉంటారు. తాము ఉద్యోగానికి చేసినటువంటి శ్రమ మాత్రమే ఈ కృతజ్ఞతాభావానికి కారణమని గ్రహించుకోగలగాలి. షత్తుల ఏకాదశి శనివారం సందర్భంగా తులారాశి వారు లక్ష్మీ నృసింహస్వామి వారిని సన్నజాతులతో పూజించినట్లయితే తప్పక నూతన గృహ లాభ సంసిద్ధి ఉంటుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే చెప్పలేనంతటి ఆనందంతో ఉంటారు. గ్రహ సంచారం అనుకూలంగా ఉండేటటువంటి కారణంగాను తమ క్రింద ఉండేటటువంటి ఉద్యోగులు ఈ వ్యాపారానికి సంబంధించిన సమాచారాన్ని రహస్యంగా రాబట్టేటటువంటి కారణంగా మంచి ఆర్థిక లాభాన్ని పొందగలిగిన అవకాశం గోచరిస్తుంది ఈ రాశి వారికి ఈ రోజున. ముఖ్యంగా తల్లిదండ్రులతో వ్యతిరేక భావన లేకుండా ఉంటారు. చిన్నదైనటువంటి ఇంటిని ఇప్పుడున్నటువంటి ఇంటికి అనుగుణంగా మరొకటి తీసుకోవాలనే ఆలోచనకు వస్తారు. కానీ అమ్మే అవకాశం అవతలి వారికి ఉండకపోయేటటువంటి కారణంగా తాత్కాలికంగా నిరుత్సాహాన్ని పొందుతారు. అంతకు ముందున్నటువంటి కోపం, పట్టుదల, వ్యతిరేక భావం ఇవన్నీ కూడా దాదాపుగా తొలగిపోతున్నట్లుగా ప్రస్తుతం ఉన్నటువంటి ఆ విధానం ప్రకారం అనిపిస్తూ ఉంటుంది. తప్పక కోపం, పట్టుదల పోయే అవకాశం బాగా గోచరిస్తోంది. షత్తుల ఏకాదశి శనివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీరామచంద్రమూర్తిని ఎర్రమందారాలతో పూజించినట్లయితే నూతన పదవీ లాభ సిద్ధి అయ్యే అవకాశం ఉంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉంటారు. తామే స్వయంగా ఏ పనైనా చేయాలని అనుకుంటూ ఉంటారు. ఇంటిని కానీ, స్థలాన్ని కానీ, పొలాన్ని కానీ కొనాలనేటటువంటి చర్చల్ని చేసి తమకు అనుగుణమైనటువంటి ఇంటిని మాత్రమే కొనాలనే స్థిరమైనటువంటి నిర్ణయానికి వస్తారు. అటు తల్లిని, తండ్రిని పిలుచుకుని స్థలాన్ని చూపించుకుంటారు. అది ఇంట్లో ఉండేటటువంటి ఇతర కుటుంబ సభ్యులకి నచ్చకపోయే అవకాశం ఉండొచ్చు. ఏ పనినైనా సరే వ్యావహారిక రీత్యా కొద్ది లౌక్యధోరణితో ప్రదర్శించుకోవడం ఈ రాశివారికి ఎంతైనా అవసరం. షత్తుల ఏకాదశి శనివారం సందర్భంగా ధనురాశి వారు శ్రీహరిని చామంతులతో అర్చించినట్లయితే నూతన భూ లాభం కలిగే అవకాశం ఉంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉంటారు. శారీరకంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. మోకాళ్ళకు సంబంధించినటువంటి అనారోగ్యం తాత్కాలికంగా కలిగి ఉన్నా అది అంత పెద్దది అయి ఏమాత్రం ఉండకపోవచ్చు. కుటుంబంలో ఉండేటటువంటి అందరి మధ్య ఐకమత్య భావన ఉంటుంది. అలాగే తాము పనిచేస్తున్నటువంటి సంస్థలో కూడా అందరితోనూ మమేక భావనే ఉంటూ ఉండేటటువంటి కారణంగా శారీరక అనారోగ్యం, మానసిక అనారోగ్యం కూడా ఏమాత్రము ఈ రాశి వారికి ఈ రోజున ఉండకపోవచ్చు. తల్లిదండ్రుల్ని సొంత పుత్రులు కానీ పిలిచినట్లయితే విదేశాలకో మరో చోటికో వెళ్ళకపోవడం శ్రేయస్కరం తాత్కాలికంగా. షత్తుల ఏకాదశి శనివారం సందర్భంగా మకర రాశి వారు హయగ్రీవ స్వామిని కనకాంబరాలతో పూజించినట్లయితే ఆరోగ్య లాభం కలగడమే కాకుండా విదేశీయాన సౌకర్యం ఆర్థిక స్థితితో కలిసి ఉండే అవకాశం ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఆరోగ్య పరిరక్షణ కోసం తీవ్రమైన కృషి చేస్తూ ఉంటారు. ముఖ్యులైనటువంటి దేవతల వద్దకు వెళ్ళి దేవతా సేవ వల్ల ఆరోగ్యం సక్రమవుతుందనేటటువంటి విశ్వాస భావంతో ఉండే అవకాశం ఉంది. దూరభార ప్రయాణాన్ని చేస్తారు. అంత దూరం ప్రయాణం చేయడం వల్ల తాత్కాలికంగా ఆరోగ్యం దెబ్బతినే అవకాశం గోచరిస్తోంది. సంతానం కూడా తాత్కాలికంగా వ్యతిరేకించే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి ఆలోచించుకుని మాత్రమే ప్రయాణించాలి ఈ రాశివారు ఈ రోజున.
వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు విశేషంగా ఉంటాయి. కానీ దాన ధర్మాలకి వెచ్చిపెట్టడానికి అంత ఇష్టతని చూపించకపోవచ్చు ఈ రాశివారు ఈ రోజున. షట్తిల ఏకాదశి శనివారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ మహాగణాధిపతిని బిల్వ దళాలతో అర్చించినట్లయితే సంపూర్ణ మనశ్శాంతితో పాటు సకల సమస్యలు పరిష్కరింపబడి ఆర్థిక లాభం కలిగి తీరుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు, నిర్మాణాత్మకమైనటువంటి వ్యవహారాలను చేస్తూ ఉంటారు. దేనికి జంకుపడే అవకాశం మాత్రం ఉండకపోవచ్చు. కనిపించడం మాత్రం ధైర్యంగా ఉన్న లోపల మాత్రం మానసికమైనటువంటి ఆర్థిక భయం లేకుండా మాత్రం ఉండకపోవచ్చు. ఏ విధమైన ఇబ్బందికి గురి కానే కారు. ముఖ్యంగా తల్లిదండ్రుల అండ తనకున్నంత కాలము కూడా ఏ విధమైన మానసికమైన భీతిని పొందరు ఈ రాశివారు. మానసికమైనటువంటి చాంచల్యం కారణంగా ఎక్కడ పెట్టుబడిని పెట్టాలా అనేటటువంటి ఆలోచనతో సతమతమవుతూ కనిపిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాల్లో వీరికి మధ్యమంగానే ఆదాయం ఉండే అవకాశం ఉంది. ఈ రోజుకి సకాల భోజనం, సకాల నిద్ర తప్పనిసరి. మొగమాటం లేకుండా మాట్లాడడం కూడా ఈ రాశివారికి ఈ రోజున తప్పనిసరి. షట్తిల ఏకాదశి శనివారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని సన్నజాతులతో అర్చించినట్లయితే నూతనోత్సాహం కలిగి ఆగిన పనుల్లో శీఘ్రత ఏర్పడుతుంది. ఆర్థికమైన శుభవార్తను వినే అవకాశం ఉండొచ్చు కూడా. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శనివారం అయినటువంటి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు షట్తిల ఏకాదశి. ఈ సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే సమస్త శుభాలు కలుగుతాయో, గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా షట్తిల ఏకాదశి సందర్భంగా నువ్వులను 6 రకాలుగా వినియోగించుకోవటం ద్వారా సమస్త శుభాలు కలుగుతాయి, గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. స్నానం చేసే సమయంలో నల్ల నువ్వుల పిండి శరీరానికి రాసుకొని నలుగు పెట్టుకొని స్నానం చెయ్యాలి. అలాగే స్నానం చేసే నీటిలో కొన్ని నువ్వులు కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత ఒక గ్లాసులో కొన్ని నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో నువ్వులు కలిపిన నీటిని స్వీకరించాలి. అలాగే ఆహార పదార్థాలలో నువ్వులను వినియోగించాలి. ఎవరికైనా నువ్వులను దానంగా ఇవ్వాలి. నువ్వులతో దేవతార్చన చేయాలి. పరమశివుణ్ణి నువ్వులతో పూజించి పూజ పూర్తయిన తర్వాత శివ పూజకు వినియోగించినటువంటి నువ్వులు గోమాతకు ఆహారంగా తినిపించాలి. ఇలా నువ్వులను 6 రకాలుగా వినియోగించాలి. అందుకే దీన్ని షట్తిల ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఇలా 6 రకాలుగా ఈరోజు ఎవరైతే నువ్వులను వినియోగిస్తారో వాళ్ళు జాతక దోష తీవ్రతను తగ్గింపజేసుకొని అదృష్టాన్ని తొందరగా అందిపుచ్చుకోవచ్చు. అలాగే షట్తిల ఏకాదశి సందర్భంగా కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, కుటుంబంలో సానుకూల వాతావరణం పెరగటానికి రాత్రికి ఈరోజు ఒక ప్రత్యేకమైన పరిహారం పాటించండి. ఆ పరిహారం ఏంటంటే, రాత్రి నిద్రించే సమయంలో ఇంటి యజమాని కానీ యజమానురాలు కానీ ఒక రాగి చెంబు తీసుకుని ఆ రాగి చెంబులో నీళ్లు పోసి ఆ నీళ్లలో కొన్ని నల్ల నువ్వులు కలిపి పచ్చకర్పూరం కూడా వేసి నిద్రించే మంచం దగ్గర ఆ రాగి చెంబును ఉంచండి. ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆ రాగి చెంబులో నీళ్లు ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయండి. షట్తిల ఏకాదశి సందర్భంగా ఈ ప్రత్యేకమైనటువంటి నువ్వులకు సంబంధించిన పరిహారం పాటిస్తే కుటుంబంలో సానుకూల వాతావరణం పెరుగుతుంది, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తగ్గిపోతాయి. అలాగే షట్తిల ఏకాదశి సందర్భంగా ఈరోజు ఇంటికి ప్రత్యేకంగా దిష్టి తీస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని ఆ ఎరుపు రంగు వస్త్రంలో కొన్ని నల్ల నువ్వులు ఉంచి కొద్దిగా పసుపు కుంకుమ వేసి మూటగట్టి ఆ మూటతో 3 సార్లు సవ్య దిశలో 3 సార్లు అపసవ్య దిశలో మీ ఇంటికి దిష్టి తీయండి.
ఆ తర్వాత ఆ మూట ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. దీనివల్ల ఇంటికి ఉన్నటువంటి దృష్టి దోషాలు తొలగిపోతాయి. ఇంట్లో సభ్యులకు కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే షట్తిల ఏకాదశి సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో ఇచ్చేటటువంటి నువ్వుల దానం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. శని భగవానుడికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయించుకున్న, అలాగే గృహంలో పడమర దిక్కులో నువ్వుల నూనె దీపం వెలిగించి ఆ దీపంలో కొన్ని నల్ల నువ్వులు వేసిన, ఈ దీపం వల్ల కానీ శని భగవానుడికి చేసే తైలాభిషేకం వల్ల కానీ సంపూర్ణంగా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి ప్రధానంగా షట్ తిల ఏకాదశి 6 రకాలుగా నువ్వులను వినియోగించండి. గ్రహదోషాలు తగ్గింపజేసుకోండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు ఆదివారం గోచార పరంగా ఉన్న రవిగ్రహ దోషాలు తొలగిపోవటానికి ఎలాంటి సులభమైన పరిహారాలు పాటించాలో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.